లేదండి. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా గొర్రెల కాపుల ప్రవచనం లేదు. ఇంకో విషయం ఉంది, జ్ఞానం గురించిన ప్రవచనం ఉంది. ఎక్కడ? యాకోబులో నక్షత్రం ఉదయించును అని ఆయన జ్ఞానం గురించినటువంటిది పిలవనటువంటి ఒక ప్రవక్త ప్రవచనం చెప్పాడు. జ్ఞానం గురించిన ప్రవచనం ఉంది కానీ గొర్రెల కాపుల ప్రవచనం ఎక్కడ లేదు. ప్రవచనం లేనటువంటి వారు, వీళ్ళ దృష్టి లేనటువంటి వీరిని కొత్త నిబంధనలు మాత్రమే ఇక్కడ పరిచయం అయినటువంటి వారు వీళ్ళకే ఎందుకు చెప్పాడు అనే విషయాన్ని 3 విషయాల్లో నేను టకాటకా చెప్తాను. మీరు శాఖాశాఖ డబ్బులు మర్చిపోతుంది కానీ స్టార్ట్ మర్చిపోతే గుర్తుపెట్టుకుంటారు. గ్యారెంటీగా స్టార్ట్ చేద్దాం. రైట్. వీళ్ళకే ఎందుకు సమాచారం చెప్పాడు అంటే వినండి. యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి రాబోయేటప్పుడు తల్లి అయినటువంటి మరియమ్మ తల్లి గారి గర్భమున వారు నజరేతు నుంచి బెత్లెహేమునకు వచ్చారు. లెక్కలు రాయించుకోవడం, వాళ్ళ జనాభా లెక్కలు రాయడానికి వచ్చినప్పుడు వారు జరిగినటువంటి సంఘటనలు చూడండి. 8వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం. ఎందుకని సమాచారం గొర్రెల కాపరులకే ఇచ్చారు? అందులో ఈ గొర్రెల కాపరులకే ఇవ్వడం కూడా కారణము మరి చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఏమన్నారు? పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకోనండి, చెప్పండి. వీళ్ళకే ఎందుకు సమాచారం ఇచ్చారంటే, అబ్బా అక్కడ రాసి ఉంది గొర్రెల కాపరులు అందరికీ చెప్పారు, కొందరికే చెప్పారా? కొందరు. అక్కడికి రాసి ఉంది కదా, ఏమని చెప్పాడు? ఆ దేశంలో గొర్రెల కాపరులు అందరికీ అని చెప్పారా? కొందరికే చెప్పారు. ఎవరా కొందరు? ఆ కొందరు వీళ్ళకి ఎందుకు చెప్పాడు అంటే, వాళ్ళు మందను కాచుకొనుచూ ఉన్నారంట. అంటే అర్థం ఏంటంటే, ఏ సమయం అండి అది? రాత్రి వేళ జనమందరూ నిద్రపోతా ఉంటే వీళ్ళు మెలకుగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడికి వచ్చిన ఒక శుభవార్త ఎవరు చెప్తా తెలుసా? నిద్రపోయేవాడికి కాదు, మెలకుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాడు. మీకు అర్థమైంది సపండి కొట్టండి, అర్థం కాబట్టి సగం కొట్టు పడుతుంది. దేవుడు మెలకుగా ఉన్న వాళ్ళు సమాధానం చెప్తారు, శుభవార్త అందిస్తారండి. తల్లి చిలక వినండి, ఎవడైతే మెలకుగా ఉంటాడో దేవుడు వాళ్ళతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నిద్రపోయేవాడికి ఏం చెప్తాం చెప్పండి? ఇంటి నిండా అప్పు చేసి కంటి నిండా నిద్రపోయేవాడు ఏమంటారండి? ఎవడు కొంపం తప్పులు ఫోన్ చేశాడు అప్పుడు కొరకబెట్టి అంట పడుకున్నాడు అనుకో, నువ్వు ఎన్ని చెప్పిన ఉపయోగం అరే బాయ్ ఎంత చెప్పిన వెలకుంటే కాదు చెప్పడానికి. నిద్రపోతే ఏమి చెప్పలేమండి. తల్లి ఈరోజు దేవుడు నీకు ఒక మాట చెప్పాలంటే వీళ్ళకి ఎందుకు చెప్పాడంటే, వీళ్ళు మెలకుగా ఉండాలండి. సమాజం అంతా నిద్రపోతులాగా మారిపోయి సమాజం అంతా కుటుంబాన్ని పట్టించుకోకుండా నిద్రపోతులు సరిపోతే కుటుంబం ఏవైతే నాకెందుకు, కాపులు ఏవైతే నాకెందుకు, నా బిడ్డలు ఎలాగో నాశనమైతే నాకెందుకు కానీ నిద్రపోయే పట్టుకుంటారే వాడికి చూద్దామండి. వాక్యం మెలకుగా ఉండి బిడ్డలు బాగు చేసుకొని కోరుకుందండి. ఇప్పుడు అక్కడ రాష్ట్రాన్ని మీరు చదవండి. వాళ్ళు మెలకుగా కూడా ఏం చేస్తారండి? తమ మందని అంటే వాళ్ళకి ఏమని చెప్పండి, మందని కాసుకుంటారంటే వాళ్ళు చలి కాసుకోవట్లేక నా ముఖం నీకు దండం పెడతా. మందని కాసుకుంటారంటే వాళ్ళకి అప్పగించబడినటువంటి వ్యవస్థ ఉందే, ఆ వ్యవస్థని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రాత్రిపూట జనం నిద్రపోయినట్టుగా వీళ్ళు నిద్రపోవట్లా. ఎందుకంటే ఒక బాధ్యత ఉందండి. ఈ రోజు అత్యధిక శాతం తల్లి చెల్లిక ఎక్కడ లేనటువంటి నిద్ర ప్రపంచం ఎవరికి ఎక్కడ పట్టకపోయినా మందని కాగానే పట్టుంది. ఏం పుట్టిందో ఏంటిది అంటే అడుగు పెట్టడం వాల్సు. ప్రపంచంలో ఊరి మీద ఎంత తిరిగినా రాని నిద్ర మందిరంలో రాట వాల్సు అండి. మా ఎక్కడే ఉన్నా మెలకోగలడు ఎందుకు వచ్చింది అక్కడ నిద్ర? నీకు శ్రద్ధ ఉంటే నిద్ర వచ్చిందా? దేవుడి వాక్యం ఆసక్తి నిద్ర వచ్చిందా చెప్పండి? ఎక్కడ పట్ట నిద్ర అసలుకే వచ్చింది. ఇంకెందుకని మీరు కావాలని సందర్భం చెప్తాను. అక్కడ మన కుక్కర్ హాస్పిటల్ ఉంది. అయ్యా రికార్డింగ్ చేసి వీడియోలో పెడుతున్నావా? ఇక్కడ మీరేమో నేను రికార్డింగ్ చేసి వీడియో యూట్యూబ్లో పెట్టండి. వాళ్ళు చూసి నన్ను తిట్టుకొని తిడుతున్నారు. తెలుగు బూతులు కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో తిడుతున్నారు. తిట్టారు పెట్టేసి అదే సిగ్గు సేవ వదిలే సేవలకు వచ్చారు అని కూడా చెప్తాం కాబట్టి ఏం పర్లేదు పెట్టండి. వాళ్ళు చేసినప్పుడు మనం చెప్పొద్దండి. కాబట్టి ఒక కుక్కర్ హాస్పిటల్ ఒకటి ఉందండి గుంటూరులో. అక్కడ ఒక రోజున పాస్టర్ గారు ఆయన రాత్రి ఇప్పుడు వాక్యం చెప్పి వస్తే అప్పటికే ఒక డాక్టర్ గారు రౌండ్స్ తిరిగి ఉన్నాడంటారు. 12 గంటల టైంలో బయటకు వస్తా ఉంటే పాస్టర్ గారు వచ్చి అన్నారు, ఏంటంటే డాక్టర్ గారు టైం 12 అవుతుంది, ఈ టైంలో నిద్రపోకుండా గ్రౌండ్ లో తిరుగుతున్నామంటే ఏం చెబుతాం పాస్టర్ గారు? ఆ లోపల చూడండి పిల్లలు లోపల ఏమండి 16-17 సంవత్సరాల పిల్లలకి 200 హార్స్ పవర్ బైక్లు ఇచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు. వాడే జుయ్ అనుకుండా పోయి కాలు చేతికి ఎరగొట్టుకుని మంచాన పడ్డారు.
ఇప్పుడు వాడికి ఎన్ని కట్లేసి ఎన్ని మొత్తిండేసి చేసినా కానీ వాళ్ళ అరుపులు కేకలు తట్టుకోలేక నిద్ర పట్టుకుని గ్రౌండ్లో పడి తిరుగుతున్నాను అన్నాడంట. ఆయన అన్నాడంట, పాస్టర్ గారు వాళ్ళకి ఒక పని చేయండి, మీరు ఎన్ని మొత్తిండేసి వేసినా కానీ నొప్పి రాగలని ఒక పని చేయి, కరెక్ట్గా అందరికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇచ్చే సాధమని దెబ్బకు నిద్రపోతాను అన్నాడంట. మీకు ఎవరికైనా నిద్ర పట్టకపోతే మీరు ఏమీ చేయొద్దు, ఏ మొత్తి చేసి వెళ్ళొద్దు, బైబిల్ గ్రంథం తీయండి చాలు. ఆది అందు దేవుడు ఇక బతుకంతా ఆది అందు దేవుడు, ఆది అందు దేవుడు, ఆది అందు దేవుడు అక్షరం కదలదు. కాబట్టి గుండె మీద చేసి చెప్పండి, ఆది కాలంలో 50 అధ్యాయాలు చదివిన చెయ్యేస్తాను చూద్దాం అనుకున్నాను. గ్యారెంటీ కదా, చదవాలని లేక కాదు, చదవగా నిద్ర వచ్చింది. ఎన్నిసార్లు మొదలు పెట్టి ఉంటారు, గుండె పెట్టి రోషం లేదు, మీకు పౌరుషం లేదు. పిల్లలు చదవకపోతే ఏమంటారు, చదువురాని మొద్ద అంటాంగా. మరి చదువురాని పిల్లలు చదువురాని మొద్ద అయితే మరి బైబిల్ చదవను మనం ఏమేమో అనండి. పిల్లలు తిడతారు కదా, చదువు సిగ్గులేదు ఆడి చూసి నేర్చుకో అంటా కదా. మరి బైబిల్ చదివిన చూసి మనం ఏమనాలా అనుకోండి. మీరే పిల్లలకి చెప్పడం కాదు, ముందు మనం కూడా అఘోరించాలి కదా. పిల్లలు చదవాలంటే ఆయన చూసి చదువుకో, వీడు చూసి ఎట్లా చదువుకున్నాడు, వీడు ఎంఏ చదివాడు, వీడు పీజీ చేశాడు, వాడు అది చేశాడు అంటారు కదా. ఆడు కూడా మన అంకి చూసిన బైబిల్ చదివేవాలంటే అంగ్లేడు కదా, ఎందుకంటే మనం ముద్ద పెడతాం కూడా ఎదురు అంగేడు అంతే. అంటే ఏమైపోతాం ఆలోచించుకోండి. ఇక్కడ రాగానే పట్టుకుని ఇద్దరు అది సరే, ఆది కాలం పాత నిబంధన సరిగ్గా లేదు, మనం చదవలేమేమో, కొత్త నిబంధనలు మొదలు పెడతారు. ఏమా కొత్త నిబంధన మత్తయి సువార్త భలే ఉంటుందని చెప్పి మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదలవుతుంది. ఏమండి మొదటి స్టార్టింగ్ అనమాట. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రాహాము ఇస్సాకును కను, ఇస్సాకు యాకోబును కను, యాకోబు యోదాయి. ఈ మగోళ్ళు గంట పెట్టరా అనుకుంటే నిద్రపోతారు. మరి అక్కడ అందరూ మగోళ్ళు కన్ను 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 రాసి ఉంటుంది కదండి. ఈ మగోళ్ళు గంట వెంట రాసుకుంటే ఎంతసేపు బైబిల్ కదలలేక తల్లిగా నిద్ర అవస్థ. నిద్రపోయేటువంటి బతుకులు దేవుడు సువార్త చెప్పడండి. ఎంతమంది జనం గొర్రెల కాపలను వదిలిపెట్టి దేవుడు వీళ్ళకి ఎందుకు చెప్పి తెలుసా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకుంటారు. వాక్యం ఉందండి. అంటే పరలోకంతో దేవదూత సమూహం దిగి వస్తా ఉంది యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి వచ్చేటప్పుడు. వాళ్ళు వస్తూ ఉండగా అలాగే బెత్లెహేము నగరంలోకి వస్తా ఉంటే చూస్తా ఉంటే అందరూ నిద్రపోతున్నారు. ఈ గొర్రెల కాపరులు మాత్రం మెలకువగా ఉన్నారు. కాబట్టి ఎవడైతే మెలకువగా ఉన్నారు కాబట్టి అక్కడ డెలివరీ అయిన తర్వాత వెంటనే సమాచారం ఎవరు చెబుతారంటే దేవతలు ఇందాక మన పైనుంచి పరలోకి వచ్చేటప్పుడు ఇక్కడ కొంతమంది గొర్రెల కాపరులు మెలకువగా కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పేద్దామన్నారు. వాళ్ళు సమాచారం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పారు. అంటే దేవుడు ఒక శుభవార్త చెప్పాలంటే మెలకువగా ఉన్న వాళ్ళకి చెబుతాడు. అర్థమైతే సపట్లు కొట్టండి, అర్థం కాకుండా కొట్టండి పడండి. ఇప్పుడు దేవుడు కూడా నీకు ఒక శుభవార్త నీకు చెప్పాలంటే నువ్వు మెలకువగా ఉంటే వాక్యం చెప్తాడు. అమ్మా మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి మెలకువ అంటే అసలు నిద్రపోవద్దని కాదండి. అర్థంలా బాధ్యత కలిగి ఉండాలి. బిడ్డల విషయంలో మెలకు ఉండాలి, భర్త విషయంలో మెలకు ఉండాలి, భార్య విషయంలో మెలకు ఉండాలి, కండ బిడ్డల విషయంలో మెలకువలు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మెలకువలు కలిగి ఉండటం అంటే నీకు గుర్తులే ఉంటే నేను చెప్తాను, ఒక సందర్భంగా చెప్తున్నాను. మెలకు కలిగటం అంటే ప్రతి విషయంలో నిద్ర అంటే అసలు పడుకోవద్దని కాదు. నువ్వు మెలకుగా ఉండటం అంటే జరుగుతున్న పరిస్థితులను అంచనా వేసి జాగ్రత్తగా ఉండటం. అర్థం కాల. ఇప్పుడు ఆదివారం ప్రార్థన అయినాక ఎవరింటి కాళ్ళు పోతారు, ఒకరింటి వాళ్ళు పోతారా? ఎవరింటికాళ్ళు పోతారుగా. కొంతమంది విశ్వాసం ఉంటారు, ముదురు విశ్వాసం పండిపోయి రాలిపోవడం రెడీగా ఉంటారు కదండి. ఊర్లో భారం మొత్తం భుజాలు తిరుగుతూ ఉంటారు అనమాట. రాత్రి అయిపోయి ఏదో కొంప బారు, ఆ కొంపలేం జరుగుతుంది, ఈ కొంపలేం జరుగుతుంది, వాళ్ళు తెచ్చుకున్నా నీళ్ళు తడుకున్నా చూసుకుంటా పోతాం. మాకు సీనియర్ విశ్వాసం ఉండలేదు. ఏమండి వెళ్తా ఉంటే ఒక రోజు చర్చి అయిపోయి వెళ్తా ఉండే అందరూ చర్చి ఒంటి కాడికి వదిలేస్తే ఒకటి ఇంటికి చేస్తారు. అమ్మ చేరడానికి 5 అవుద్ది. మరి కొంపలండి మన పెద్ద చేయొద్దు. ఎవరు ఇవన్నీ బాధ్యత తీసుకుని పోతా ఉంటారు. పోతా ఎవరో భార్య భర్త తీసుకున్నాడుకుంటున్నారండి. మనకి ఎందుకు వచ్చింది కూడా చెప్పండి. వాళ్ళ గురించి ప్రార్థన చేసుకుని అంతకు బాధగా ఉంటే వాళ్ళు ఎవరో గొడవ పడుకుంటే వీళ్ళ మధ్యలో వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయి ఏంటి తిట్టుకుంటారు ఏంటి అనుకుంటా. అప్పుడు దాకా వాళ్ళు ఆయన తిడతాను ఈవిడ పడతా ఉంది. ఎవరి పానీలో కట్టుకున్న భర్త ముద్ద పెడుతున్నాడు అంటే అన్నాడని పడతా ఉందండి. కరెక్ట్గా వెళ్తాను ఆయన ఏంటి అమ్మాయి అని అంటున్నాడంటే అక్కయ్య వచ్చేవంటే ఎన్నేసి మాట్లాడినాడు చూడు అక్కయ్య, అసలు ఈ ఊరు కాపాడాల గురించి వెళ్ళి సామాన్లు తెచ్చాడు. ఈవిడ వచ్చిన గొడవ బయట మీరు తెచ్చిన సామాన్లు ఏమండి. అసలు ఇప్పుడు వచ్చినటువంటి గొడవ ఏదో అసలు ఆడవాళ్ళకి పక్కన బలం కనపడితే అమ్మా మహారాజులు కూడా లెక్క చేయండి. అప్పుడు బలం వచ్చింది చూడు ఎన్ని మాట్లాడతాడు. వీడంటాడు ఇప్పుడు దాకా మెదలకుండా ఆడెవడో పక్కన రాగా పరాయా ముందు తక్కువ చేసి చూస్తామని తప్పేలా తీసిన లావిని ఎత్తి మీద పెట్టామని అయిపోయిందండి. ఊరుకొండయ్యా అని మధ్యలోకి వెళ్ళింది. కరెక్ట్గా ఏమి ఎత్తి మీద తగిలింది. చచ్చాను వాళ్ళు బొమ్మ కట్టింది అబ్బాయి. ఇంటికంటే నిద్రపోతాడు. ఇదా కొడితే వీటి నువ్వు కొట్టాలి ఆడుకున్నారు కొడతా కానీ. మరి వీడికన్నా జ్ఞానం ఉండదు. ఆల పంపలు ఎందుకు పోయావని
ఎవడరా మా ఆవిడ కొడతాకు వచ్చాడంట అనుకుంటే ఈడు గోసి పెట్టిన ఆడి మీదకి వచ్చాడు. నువ్వెవడరా నాకు గొప్ప కొత్తాడు. ఇద్దరు కలిసి తనుకున్నారు. ఇద్దరు పోలీసులు కేసు పెట్టి రేపటి కోర్టుకి వేసారు. అమ్మా నీ దయ వల్ల ఎక్కడ కేసు ఎడదాకా తీసుకొచ్చావమ్మా. కొంపలో కుదిరికూడదే అర్థగల పెద్ద అన్ని కాస్త వాక్యం తెలితే దేశం మీద భూమి మీద నడవు. కాస్త ప్రార్థన చేయడం చేత అయితే అసలు అది కూడా ముందుకే. ఈ రోజున మెలకువగలిగిన జీవితం పైగా మందిరానికి వచ్చి అంటుంది, అమ్మా అమ్మా ఏమి వచ్చాడు శోధనలు వచ్చినాయమ్మా నాకు అంటున్నా. ఏమి కూర్చొని శోధనలు వచ్చినా ఏమి ఇంట్లో పది కొంపల తగాదలు తీసుకొచ్చి బాగా నెత్తిని పెట్టాడండి. అసలు తగ్గుతున్నా ఎవరో తగదైతే నీకు ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పు. పతోళ్ళ కొంపల అసలు ఊర్లో ఏ గొడవ నువ్వు లేకుండా జరుగుద్దా? మాట్లాడ మళ్ళా మాట్లాడతా. నీకు ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఎవరో ఏదో అనుకున్నారు. ప్రతి దాంట్లోకి వెళ్తానండి అమ్మా. నీకు ఎప్పుడు కూడా చెప్తా ఉంటానండి. సో మనకు దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా పూర్తి చేయండి. మార్క్స్ 14:38 చదవట్లేదు. మీరు మెలకు ఏమన్నారు? శోధనలోకి ప్రవేశించకుండా మెలకు కలిగి ఉండమన్నాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్త చెప్పండి. శోధనలోకి మీరు ప్రవేశిస్తారన్నాడా, మీ మీద శోధనలు వస్తాయి అన్నాడా? శోధనలోకి మీరే ప్రవేశిస్తారన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఎలికి తిరుగుతుంది అనుకోండి. ఆ ఎలికిని పట్టుకోదామని బోన్ పెట్టాం. మీ బోన్ ఎలికి శోధన లాంటిది కదా. ఎప్పుడైనా మీ ఇంట్లో బోను ఎలికి ఎక్కడ తిరిగిందండి? తిరిగిద్దా? బోన్ ఎక్కడికి సావదు, అక్కడే ఉంటుంది. అందులో ఉన్న మిఠాయి చూసి ఎత్తుకుని తలకాయ పెట్టి చచ్చుద్ది. అంతే కదా. శోధన మన మీద రాడ మనకి ఏబు శరీరం కాదు, ఏబు అక్కయం కాదు. అమ్మా కోరి దారిపోయి దరిద్రం ఎత్తి తెచ్చుకుంటావు. మెలకువగా ఉండు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతే మితి పెట్టిన స్నేహాలు, మితి పెట్టిన మాటలు శోధన తెచ్చిపెట్టలేదా? మెలకువ లేని జీవితాలు, మెలకువ లేని కాపురాలు రొట్టులు పట్టలేదా? ఈరోజు బిడ్డల విషయంలో నిద్రావస్థ, భర్త విషయంలో నిద్రావస్థ, కుటుంబ విషయంలో నిద్రావస్థ అంటే మెలకువలేని జీవితాలు, మెలకువలేని బతుకులు. ఎప్పటికీ సువార్త అందదు. ఎప్పుడైతే మెలకువ ఉండి, అయ్యా నా బిడ్డలను కాచుకోవాలి, నశించిపోతున్న నా బిడ్డలు నేను కాపాడుకోవాలి అని నీకు శ్రద్ధ ఉంటే, తల్లిగా 16 సంవత్సరాలు కూడా నిండక ముందు బిడ్డల జీవితాలు నాశనం చేసుకుంటూ మొత్తం బానిసలు అయిపోయి ఎంతమంది జీవితాలు నరకలైపోతున్నాయి. ఎవరి కాల బిడ్డలు ఎదుగుతున్నటువంటి మొక్కలు పాపిస్తే చెప్తున్న సాతాల చేతులు కీలు మారిపోయి సిగరెట్లు ఏమండి పొట్టుబాటు సరిగ్గా ఎంత అంటున్నాడు. కొడితే 32 రూపాయలు రాలిపోవాలి అనుకుంటాం, కానీ కొడతాం కూడా అంతకల. అలా చిన్నపిల్లలే నాశనం అయిపోతామంటే బాగు చేసుకోవద్దండి. నాకేమీ పట్టినట్టుగా బిడ్డల కుటుంబాలు నాశనం చేస్తున్నా, సమాజానికి ఒక చీడపురుగా తయారవుతున్నా. వాళ్ళు మార్చుకునే బాధ్యత తల్లిదండ్రులు. దేవుడు వాక్యం ఇస్తాడా? దేవునితో మాట్లాడంటే, అయ్యా నా బిడ్డల బతుకు బాగు చూసుకోవాలి, నశించిపోతున్న నా బిడ్డలు బాగు చేసుకోవాలి. ఎవడైతే బాధ్యత కలిగి ఉంటాడో ఈ కాపురులాగా దేవుడు నీకు సువార్తమానం చెప్పబోతున్నాడు. దేవుడి నిజముగా నీకు మెలకువ కొట్టి నీ బిడ్డల పక్ష బాధ్యత కొట్టే దేవునికి సమాజం వాళ్ళు మెలకువగా కలిగి ఆ మందను కాసుకుంటారు. కాబట్టి దేవుడి సమాజాన్ని ఇదిగో ప్రజలందరికీ కలిగేటువంటి ఈ శుభవచనాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అనగా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక మీరు అర్ధరాత్రులు అపరాత్రి లాగా మెలకువ అవసరం లేదు. లెగిసి మీరు రక్షకుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. దేవుడికి మహిమ కలుగునుగాక. వాళ్ళు మెలకువగా ఉంటే దేవుడు సమాచారం ఇస్తాడు. రెండో విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా అక్కడ 12వ వచనం ఏం రాశాడు? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు అన్నాడు. చెప్పండి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకి వచ్చి మీరు బాట వెళ్ళండి. గొర్రెల కాపులకు సమాచారం కూడా అర్థం ఏంటంటే, అమ్మ దేవుడు మాట్లాడే ఒక విధానం మీకు చెప్తా. మీకు ఏది చెబితే అర్థమైందో దేవుడు ఆ భాషలో మాట్లాడతాడు. దేవుడు నీకు ఎలాగో అర్థం అవ్వాలనుకుంటున్నాడో, నీకు ఏదైతే తెలుసో దేవుడు అలాగే నీతో మాట్లాడతాడు. చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు విని. ఏళ్ళకి ఎందుకు ఆనవాళ్ళు ఇస్తున్నాడో ఒక మాట చెప్తాను. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇదే మీకు ఆనవాళ్ళు. ఈయన దేవుడు అంటానికి, ఈయన క్రీస్తు అంటానికి ఇదే మీకు ఆనవాళ్ళు అని ఇచ్చాడు. మీకు ఒకసారి నిర్గమకాండం 4వ అధ్యాయంలో చదవచ్చు. ట్రైన్ చెబుతాను, వారిని గుర్తు చేస్తున్నా. మోసేతో దేవుడు మాట్లాడిన తర్వాత సేవకు పంపించినప్పుడు ఎవరంటే, నీ చేతిలో ఏముంది అని అన్నాడండి. ఏం చెప్పాడు ఈయన? నా చేతిలో కర్ర ఉంది అని అన్నాడు. ఆ కర్రని కింద పడేయమన్నాడు. తిరిగి మళ్ళీ ఆ కర్రను పట్టుకోమన్నాడు. ఆ కర్ర పట్టుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి సేవకి అన్నాడు. మోసేకి దేవుడు కొత్తగా ఏమి ఇవ్వాల, అతని చేతుల్లో ఉండే కర్రనే
అతనికి ఆయుధముగా మార్చి సేవకు పంపించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ చేతిలో ఏముందో అదే ఇస్తాడు. 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు ఎంతమంది తెలియదు, వేల మంది జనం ఉన్నారండి. ఆకలితో మలమల్లాడిపోతున్నారు. ఆ టైంలో వాళ్ళందరూ వచ్చి ప్రభా 3 దినాలు బట్టి వాక్యం పెట్టున్నారు, కాబట్టి వీళ్ళని పంపించేసి ఏమైనా తెచ్చుకుంటాను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, మీరే పెట్టుడి అని అన్నారు. ఏడ తెచ్చి పెట్టుడి అన్నారు వీళ్ళు. వేల మంది జనానికి ఏడ తెచ్చి పెట్టండి, దైవాల ఉన్న వాళ్ళని వదిలిపెట్టి నీ బయట వెనక తిరుగుతున్నావు, నువ్వే తెచ్చి పెట్టండి, 5,000 మందికి మేము ఏడ పెడతామని అన్నారండి. కానీ ప్రభు అన్నాడు, మీరే పెట్టండి అన్నాడు. అప్పుడు వాళ్ళ మధ్యలో చంటి పొట్టోడు లేచి వచ్చిందండి, నా దగ్గర ఇది ఉంది అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి ఆహారంగా మార్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కొత్తగా నీకు ఎక్కడ అవసరం లేదు, నీ దగ్గర ఏది ఉందో దాంట్లోనే నీకు అద్భుతం చేస్తాడు. పాటుకోడికి అర్థం చూస్తాడు. అంతెందుకు యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చేపలు పట్టేటువంటి వాడు. అవునండి, వాళ్ళు చేపలు పట్టడం యేసుప్రభు వెళ్ళేవాళ్ళు తెలుసండి, మీరు రండి చేపలు పట్టే మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడికి ఏం తెలుసో అలాగే నీకు పరిచయం అవుతాడు. నీ దగ్గర ఉన్నటువంటి ఏ టాలెంట్ అయితే ఉందో దాన్ని దేవుడి సేవలకి వాడుకోబోతున్నాడు. అలాగనే ఇప్పుడు గొర్రెల కాపరి కూడా ఎందుకు చెప్పాడంటే అంటున్నారు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు అన్నారు. ఏమిటి ఆనవాళ్ళు? దేవుడు గొర్రెల కాపలకు ఆనవాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ గొర్రెల కాపర్లు మాత్రమే ఈయన క్రీస్తు అని కనిపెట్టగలిగేటువంటి 2 ఆనవాళ్ళు ఇచ్చారండి. అదేమిటో 2 విషయాలు. ఒకటి, ఈయన అంటానికి ఆయన పొత్తి గుడ్డలతో చెప్పండి ఎలా ఉన్నాడు క్రీస్తు అని మీరు ఎలా గుర్తుపడతారంటే, ఒకటేమో ఆయన పొత్తుకొడుతో చుట్టపడతారు అన్నారు. రెండోది ఒక తొట్టిలో పడుకుని ఉంటాడు. ఇదే మీకు ఆనవాళ్ళు అని ఇచ్చారండి. ఆనవాళ్ళు అంటే గుర్తులు, అంతేకన్నా రైట్. ఇప్పుడు ఈయన మెస్సయ్య అని, ఈయన రక్షకుడు అని మీకు ఎలాంటి గుర్తు అంటే, ఒకటి పొత్తుకొడుతో చుట్టబడి ఉన్నారన్నది. ఏమర్థమని చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, ఈయన రక్షకుడు ఎలా గుర్తుపడతారంటే ఆయన పొత్తుకొడుతో చుట్టుంటారు అని అన్నారు. వాళ్ళకి ఏమర్థమైంది? అది అర్థమైతే నువ్వెందుకురా బాబా, మేము చెప్పుకోలేము అన్నట్టుగా చూశారు. మనసులో మాట బయటకు అలా లోపం అనుకుంటా ఉంటారు. చెప్తాను ఎందుకంటే తల్లిగా ఇశ్రాయేలు యొక్క ట్రెడిషన్ లో తొలిచూలుగా పుట్టినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం తొలిచూలుగా పుట్టిన ఏదైనా దేవుడికి ప్రతిష్ఠించాలి. అర్థమవుతుందా? పశువుల్లో నుంచి కానీ ఏదైనా సరే, గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఇంట్లో ఉన్నటువంటి మందలో ఏదైనా తొలిచూలుగా పుడితే ఆ తొలిచూలుగా పుట్టిన దేవుడికి ప్రతిష్ఠిత చెయ్యాలి. ఇది ధర్మశాస్త్రం, దేవుడు మోసే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. అయితే గొర్రెల కాపర్లకు కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే, యజమానులు గొర్రెలు కొనుక్కుంటారు, కాపర్లను పంపిస్తారు. వాళ్ళు కాపర్ల మంద కాసుకొస్తారు, దానికి జీతం తీసుకుంటా ఉంటారు గొర్రెల కాపర్లు అనేవాళ్ళు. అయితే ఇప్పుడు నాకు నా మంద ఉందనుకోండి, నా మందు కొంతమంది కాపర్లకు అప్పగించారు అనుకుందాం. నా మందులో ఏదైనా తొలిచూలుగా పుట్టిందో మలిచూలుగా పుట్టిందో నాకు తెలుసుదా, గొర్రెల కాపర్ తెలుసుదా? గొర్రెల కాపరికి తెలుసు, ఎందుకంటే వాళ్ళ మందుని కాసుకుంటా ఉంటారు కాబట్టి. అయితే గొర్రెల కాపరు ఏం చేస్తారంటే, తొలిచూలుగా గనక తమ మందులో గనక ఏదైనా డెలివరీ అవుతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, తొలిచూలుగా పుట్టేది దేవుడికి ప్రతిష్ఠించాలి కాబట్టి అది నేలను తాకకూడదు. అందుకని బట్టలు తీసుకొచ్చి అది డెలివరీ అవుతున్నప్పుడు మధ్యలోనే పట్టుకుంటారు. మధ్యలోనే పట్టుకుని ఎలా పడేటప్పుడు పట్టుకుని దాన్ని బట్ట చుట్టి ఎత్తైన ప్రదేశంలో పెడతారు. పెట్టిన తర్వాత అది పగలైతే ఆ రోజు తీసుకెళ్తారు. ఒకవేళ రాత్రి అనుకోండి, ఆ రాత్రి దాన్ని అక్కడే పెట్టి 2వ రోజు తీసుకుని తన యజమానుడికి తీసుకుని వెళ్తారు. యజమానుడా, మీరు మాకు మందును అప్పగించారు కదా, ఆ మందులో ఇది తొలిచూలుగా పుట్టింది, నీ ఇంట్లో పాపం చేసినటువంటి వారి పాప పరిహారాంత బలిగా ఇదిగో ఈ జ్యేష్ఠంగా పుట్టిన దాన్ని అర్పించుకోండి అని ఎత్తుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తారు. ఇప్పుడు ఇది ఇశ్రాయేలు ట్రెడిషన్ లో గొర్రెల కాపు తెలిసినటువంటి న్యాయం అనేటువంటి పద్ధతి. ఇప్పుడు మీరు చెప్పండి, తొలి వీళ్ళు బట్ట చుట్టబడింది అని చెప్పారంటే మీ కాపులకి ఏమర్థమని చెప్పండి. ఇదిగో ఒక పొత్తు గుడ్డలతో శిశువు చుట్టబడి ఉంటది అని చెప్పారు కదండి. అంటే అర్థం ఏంటి? ఎవరు చుట్టారు పొత్తు గుడ్డలతో? వీళ్ళు తొలిచూలుగా పుట్టిందాన్ని పొత్తుగుడ్డలతో చుట్టి పెడతారు. తొలిచూలుగా పుట్టింది దేవుడికి ప్రతిష్ఠించాలి కాబట్టి వీళ్ళకి ఏమర్థమైందంటే, పుట్టినటువంటి ఈ శిశువు తొలిచూలుగా పుట్టాడు, అంతేకాదు పొత్తుగుడ్డలు చుట్టబడంటే బలి పశువు కాబోతున్నాడు అని అర్థమైంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. మానవ జాతి పాపము కొరకు ఇతను బలైపోతున్నాడు అన్న సంగతి అర్థం కావాలి. అందుకే తల్లి, యేసుక్రీస్తు ప్రభు జ్యేష్ఠుడు, మొదటి 10వ సంతానము, దేవుడికి ప్రతిష్ఠ చేయడానికి ఇతను ప్రతిష్ఠితుడు అనే సంగతి తెలియాలి. అంతేకాదు ఇతను తొలిచూలుగా పుట్టినవాడు అన్న సంగతి తెలియాలి. అందుకు గొర్రెల కాపరులుగా మాత్రమే ఈ ఆనవాళ్ళు గుర్తుపడతారు. అందుకని వాళ్ళకి ఏ భాష తెలుసో ఆ భాషలో సమాధానం చెప్పారు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, తనకి ఇదే మీకు ఆనవాళ్ళు. మీరు తొలిచూలుగా పుట్టిందని పట్ట చూడతారు కదా పశువులకి, ఇప్పుడు తొలిచూలుగా ఒక పశువులు అవ్వబోతున్నాడు, బలి పశువు కాబోతున్నాడు అని యేసుని గురించి వాళ్ళకి సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇట్టే అర్థం చేస్తున్నారు. మీకు అర్థమైతే చప్పట్లు కొట్టండి, ఎలుగా కొట్టండి, మా జనం అంటారేమో. ఇప్పుడు తర్వాత 2వ ఆనవాళ్ళు ఏమి ఇచ్చారు? ఒకటి
చుట్టుబడి ఉన్నారని చెప్పాడు. తర్వాత ఏమని వచ్చారు? ఒక తొట్టిలో పడుకుని ఉంటాడు గుర్తుపట్టని అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. జనరల్ గా ఆ తొట్టులో ఇంతకుముందు ఏముంటే చెప్పండి? కుడితిరేలు ఉండేది. అదే ఇప్పుడు మన రత్నాశ్వరం కాలనీ వాళ్ళు కుడి తొట్టు వాడితే ప్రపంచం మొత్తం కుడి తొట్టులో వాడతారండి. ఇప్పుడు మనం జనరల్ గా తొట్లు కుర్తుకు వాడుతూ ఉంటాం కదా, ఇక ప్రపంచం అంతా కదా. ఇజ్రాయిల్లో కానీ ఇజ్రాయిల్ కాదు, చాలా దేశాల్లో తొట్టెల్ని కుర్తికి మాత్రం కాదండి, అతిథిగా మేత వేయటానికి ఆహారం, ఈ గొర్రెలకు ఆహారం వేసే వాళ్ళు ఏం చేస్తారంటే మేత తీసుకొచ్చి మేతను ముక్కలు కట్ చేసి ఆ మేత అంతా కూడా ఈ తొట్లో వేస్తారు. అందుకలా ఇప్పుడు ఇంతకుముందు పశువులకు వేసే ఆహారం ఆ తొట్లో ఉండేది. ఇప్పుడు ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. దానికి ఇదే మీకు వానవాళ్ళు అన్నారు. ఏంటో తెలుసా? వాళ్ళు పశువులకు వేసే ఆహారం ప్లేస్ లో ఇప్పుడు యేసుప్రభు ఉన్నారు కదండి. అనుకుందాం ఈ రాత్రి కనుక మనం వెళ్ళి ఆ గొర్రెల కాపుల దగ్గరికి గొర్రెలు కనుక పొలుపుతాడు ఓడదీస్తే ఆ గొర్రె ఆడకు వచ్చిందండి, నేరుగా తొట్టి కాడకు వచ్చింది, అనుకుంటూ వచ్చింది. ఇక రాగానే ఆడ ఆహారం ఉంటుంది. అవునా? ఇప్పుడు చెప్పండి, పశువుల తొట్టిలోనే యేసుప్రభు ఎందుకు ఉన్నాడంటే, అమ్మా తల్లి అలా కేనండి, పశువులకు ఆహారం అయ్యే ప్లేస్ లో ఇప్పుడు పరలోకపు ఆహారం వచ్చి ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. 50వ వచనం ఏం రాసి ఉందండి? యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో ఏం రాసి ఉంది? ఏం లేదమ్మా. తినువాడు దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, తల్లి చెల్లి అన్నాక కాస్త చెవులు రిక్కరించుకుని జాగ్రత్తగా వినండి. పరలోకం దిగి వచ్చిన ఆహారము నేనే అన్నారండి. ఏ ఆహారం ఇది? యేసుక్రీస్తు ప్రభు కూడా నేను ఆహారాన్ని ఏర్పరిచాడు. అయితే ఈ ఆహారం ఎక్కడ ఉండాలి అమ్మా? పశువులకు వేసే తొట్టులోనే ఈ ఆహారం ఉన్నది. అర్థం ఏంటంటే పశువులాగా మారిపోయిన మనుషుడు యేసు తినండి, మీలో పశువు తప్పపోయి మానవత్వం వచ్చిందని చెప్పాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. మానవ జాతి పశువులుగా మారిపోయి పశువు తత్వం రాజ్యం వెళ్తుంది. కన్న బిడ్డలతో కామంతో చూసిన దిక్కుబడి తండ్రులు, ఇంట్లో గడుపు పెట్టే కోడల మీద తిరుగుతూ కామ నడిపిస్తూ పాపించి బాబులు ఎక్కడ చూసిన కామ చెట్లే, అక్క లేదు, చెల్లి లేదు, వదిన లేదు, బతులు లేదు, అట్టుగల బతులు మానవ జాతి పశువు తత్వం రాత్రి ఎక్కడ చూసినా చిన్న పిల్లలు లేదు, పెద్దవాళ్ళు ముసలాలు కూడా లేదు. కామ చేష్టలతో రగిలిపోతున్న మానవ జీవితం ఎలా ఉందో తెలుసండి. 8 సంవత్సరాల పిల్లని 8 మంది మృగాలు, వాళ్ళు మనుషులు అంటారండి. 8 సంవత్సరాల పిల్లని 8 మంది మానభంగం చేసి ఆ బిడ్డ చంపారంటే వాడు మనుషులండి. మనుషులాగా బతుకుతున్నారా? మానవ జాతి పశువు తత్వం రాజీవత ఉంది. ఆడపిల్లని చూస్తే చాలు, చిన్నపిల్లని చూస్తే చాలు మనిషి ఎలా వస్తుందరా? చిన్నపిల్ల కనపడితే అమ్మాని గుడ్డు కట్టుకోవాలి. అలాంటి బిడ్డల మీద కాముతో చూస్తారంటే మానవ జీవితం, మానవ జాతి పశువులాగా మారిపోయారు. ఎక్కడ పశువు తత్వం. ఈ మాట నేనంటలా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం ఏమో చెబుతుంది, చదవండి ఒకసారి. చదవండి అక్కడ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం ఏం రాసి ఉందండి? సామెతల గ్రంథము 30వ అధ్యాయం 2వ వచనం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసిన వాడిని కాను. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. పైకి ఎత్తుకుని అక్కడేమో అయ్యా నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. ప్రాయం అంటే వయసు అదే చెబుతాను అనుకున్నాను. ఎందుకంటే ఎంత కట్టాకుండా, ఎందుకంటే సమాజం మీద చూశాక తెనాలి రాగమ్మ ప్రాయం 70 సంవత్సరాలు అంటే మా నాయన. తెనాలి పెదముత్తయ్య వయసు 65 సంవత్సరాలు ప్రాయం. ఎవరి ప్రాయం అని పాతకాలం సమాజం రాసింది కదండి. కానీ ప్రాయము అంటే వయస్సు, ప్రాయువు అంటే మనస్సు. అక్కడ ఏం రాసి ఉంది? పశుప్రాయుడు అని రాసిందండి. పశుప్రాయుడు అంటే ఒక అక్షరం తేడాగా ఉంటుంది, వెంటనే ప్రాయంలా కనిపించింది. ప్రాయము అంటే వయస్సు, ప్రాయువు అంటే మనస్సు. ఇప్పుడు చెప్పండి, నిశ్చయముగా మనుషులు నా వంటి పశుప్రాయుడు లేడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? పశువు లాంటి మనసు కలిగిన వాడు నేను అని అన్నాడు. అడుగుదాం, అగురా ఏంటయ్యా నువ్వు పశువు అంటే నిజమే. ఎందుకంటే పరిశుద్ధ దేవుడి గురించి జ్ఞానం నేను పొందలేదు. పరిశుద్ధ దేవుడి జ్ఞానం ఎవరికి లేదో వాడు పశువుతో సమానమని వాక్యం చెప్తుందండి. ఈ రోజున పరిశుద్ధ దేవుడి యొక్క జ్ఞానం లేక
మానవ జాతి పశువులుగా మారిపోతున్నాం. ఎక్కువ పశుతత్వం రాజ్యం వెళ్తా ఉంది. అలాంటి పశువులుగా మారిపోయిన మానవ జాతికి ఆహారం ఇచ్చాడు. కాబట్టి పశువుల తొట్టెలో కొడుకు పెట్టబడి ఉన్నారు. ఎక్కడ చూసినా తల్లి చెల్లి. ఇందాక నేను చెప్పానే, యేసు ప్రభు ఈ మనుషుడు అన్నాడు. కుమారుడు అంటే యేసు ప్రభు కొడుకు కుమారుడు వచ్చాడు అంట కదా. కుమారుడు అంటే అర్థం ఏంటి? కుమారుడు అంటే కొడుకు అంతే. కొడుకు అంటే కుమారుడు అనేది ఒక స్థితి. తల్లి చెప్తే వినండి. ఇంతకుముందు పూర్వకాలంలో మన పురాతన దినాల్లో మన తల్లిదండ్రులు ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా చెప్పండి, ఆడపిల్లలు ఎంతమంది అని పుట్టినాయి? ఉన్న ఆలోచన ఉందా? ఎందుకని? ఒక్క పుత్రుడు అంటే చాలు, ఒక్క కుమారుడు పుడితే చాలు. ఎందుకని? పుత్రుడు పుడితే పున్నావు నరకం తప్పించేస్తాడని. ఎవరు నరకం తప్పించే? మేము బతుకుండా నరకం చూపించకూడదు అడగండి. ఏమంటే నరకం తప్పిస్తాం. మీ ఆస్తుడు పెట్ట ఈ కొడుకుల తల్లి అన్న, ఈ కొడుకుల గురించి కాదని దేవుడు చెప్పింది. మన పితరులు ఎదురు చూడటం పున్నామి నరకం అనగా దేహం. ఈ దేహంలో చేసేటువంటి కార్యముల వల్ల మనిషి నరకానికి పోతాడు. అయితే ఆ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడుగా గనక పుడితే ఈ దేహ పాపాన్ని ఆ పుత్రుడు మోస్తాడు. ఏది మన ఇంటి పేరు మోస్తామే, కావాలి ఇంటి పేరు ఆస్తులన్నా పంచుకుంటామేమో కానీ మీ అప్పులు మాత్రం మాకు సంబంధమే లేదు. అంతే. అమ్మ బాబు కనుక అప్పులు చేశారా అలాగే మూడింది. డబ్బు సంపాదన దీవించు నాన్న నన్ను. ఎలా అసలు డబ్బు సంపాదించిన నాన్న దగ్గర మన బ్యాలెన్స్ మామూలు కూడా కూడా నాన్నగారండి నన్ను ఆశీర్వదించండి, నాన్నగారు అండి ఆశీర్వదించండి అది అప్పులు చేసిన అమ్మ బాబుని ఏం సంపాదించా? యాక్చువల్ సంపాదించారు అంటున్నా. నువ్వు ఒక నాన్నవి అమ్మాని కూడా కడుపుకుంటున్నా పోయేది. పుట్టు బాగా చూస్తాడు అమ్మా. ఇలా అమ్మా ఈ కొడుకులు కాదు తల్లి, మన పితరులు చెప్పినటువంటి కుమారుడు ఈ కుమారుడు గురించి కాదు. మానవ జాతి మొత్తానికి ఒక కుమారుడు పుట్టాలి. కుమారుడు అంటే చెప్పా, అది కొడుకు అంటే కూడా ఒక స్థితి. కుమారుడు ఈ మాటకు అర్థం, ప్రతి అక్షరానికి తెలుగులో ఒక సౌలభ్యం ఉంటుందండి, అక్షరాలకు అర్థం ఉంటుంది. అలాగనే కుమారుడు అనేటువంటి పదానికి కూడా ఒక అర్థం ఉంది. కు అంటే చీకటి, మా అంటే మారుగా, రు అంటే వెలుగు, టు అంటే చేసేవాడు. అప్పుడు చెప్పండి. అయిపోయింది. అప్పగింతల కార్యక్రమం లేదు నాయన. నీకు చెప్పేదే చెప్పి మైకాడు పెడితే మా తర్వాత మా సంగతి మేము పోతాం అన్నట్టుగా. కుమారుడు అనగా చీకటికి మారుగా వెలుగునిచ్చేవాడు. మన తెలుగులో కూడా గురువు అంట కదండి. గురువు అని అర్థం. గు అన్న కూడా చీకటి. గు అంటే చీకటి, రు అంటే వెలుగు, ఊ అంటే ఉపదేశకుడు. గురువు అనగా చీకటిలోంచి వెలుగులోకి ఎలాగో ఉపదేశించేవాడిని గురువు అంటారు. అలాగే కుమారుడు అనగా పాపంలోంచి చీకటిలో నుంచి వెలుగునిచ్చేవాడు. కాబట్టి పరలోక దిగుతున్నప్పుడు ఈయన పాపంలో మొక్కుతున్న మానవ జాతిని వెలుగులోకి మార్చే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని గురించి పదే ఈ మనుషుడు ఎందుకంటే ఈ భూమి మీద పరిపూర్ణమైన మనుషుడుగా బతికిన ఒకే ఒక్క వ్యక్తి నజరేయుడైన యేసు. దేవుడి స్తోత్రం. యేసు ఒక్కడే పరిపూర్ణమైన మనిషిగా బతికాడు. అందుకనే ఈ మనిషి కుమారుడు అని అన్నాడు. యేసు ప్రభు మనిషి అయితే మన ఎవరివి? మిగిలిన మనుషులు వీరేసి చూడుకోండి. అర్థమైందా? ఆయన ఒక్కడే మనిషిగా బ్రతికిన వాడు, మానవత్వంగా బ్రతికినవాడు, పరిపూర్ణ పరిశుద్ధితో బ్రతికి ఈ భూమి మీద మన కొరకు సిలువలో సరిపోయి పరిశుద్ధిగా లేచి పరలోకంకి ఎక్కినటువంటి దేవుడు. ఈయన పేరు నజరేయుడైన యేసు. దేవుడి స్తోత్రం. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే మనుషుడు. కానీ మనుషుల జాతి మానవ జాతి అంతా కూడా పశుతత్వం రాజ్యం వెళ్తా. తల్లి నేను చెప్పింది అబద్ధమైతే మీరు కాబట్టి ఎక్కడన్నా తరిసి న్యూస్ వెతకండి. చెప్తా ఉంది. కన్న బిడ్డలు కాంపు తల్లిదండ్రులు కనపడలేదా? ఒక కన్న తండ్రి ఎంతో దూరం వెళ్ళవసరండి. గుంటూరు పట్టణంలోనే ఒక గుంటూరులోనే ఆయన చెప్పేటువంటి మాటని ఎడిట్ చేసి పెట్టేసి వాకి నీరుకి పెట్టబాకే. ఎందుకంటే మ్యాటర్ పేర్లు ఎట్టవసరం అతను తెలుసు. ఏమండి ఒక కుటుంబాన్ని దేవుడు నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి, చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి వ్యక్తులే. అయితే వాళ్ళ మధ్యలో జరిగిన సంభవాన్ని గుర్తు చేస్తారు. అమ్మా ఆ రోజు ఆయన మంచిగా రాజకీయాలు తిరుగుతూ ఉంటాడు. రాజకీయాలు తిరుగుతాయని చెప్పడం తిరగాలి. మనం రాజకీయాలు చేయకపోతే రాజ్యాలు ఎలా ఉంటాయి? తిరగాలి. కానీ కన్నబిడ్డను వదిలిపెట్టి రాజకీయ చేయాల్సిన అవసరం అయితే మనకైతే లేదు. క్రైస్తవులు కాదు. రెండు సరే పెద్ద ఆయన తిరుగుతున్నాడు. మరి తల్లి ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళకి ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది, చిన్న కొడుకేమో కుమారుడు ఆయన సాఫ్ట్వేర్ చదువుతా ఉన్నాడు. ఇలా అక్క తమ్ముడు ఉన్నారు. మరి తల్లి ఉంది. మరి తల్లి అని ఏం చేయాలి చెప్పండి? మరి భర్తని ప్రజాసేవ చేస్తున్నాడు. మరి ఇంటికాడ భార్యని బిడ్డలు కనిపెట్టుకుని ఉండదు. అమ్మ ఇంటికాడ అసలు ఏమో కొంపలో ఉండకుండా ఆడదని టబలు అనుకున్నారా, సభలు అనుకున్నారా, తబలు అనుకున్నారా అంటుంది. ఉత్తికేగలేనమ్మంట
ఉండా కాపురం చక్కపేట శాత కాదు కానీ ఊరిలో పెడితే మహిళా పంటలు పట్టుకోమండలం తొమ్మ ముద్రలు కూడా ఈవిడ తిరుగుతూ ఉన్నాయి. రాజకీయాలు ఆయన పోయి ఇలా తిరుగుతూ ఉంటే చివరి దగ్గర సంగతి తెలుసండి, ఎవరు దాని వాళ్ళు బతుకుతున్నారు. సొంత అక్క తమ్ముడు వాళ్ళ గర్భవతి అయింది. అన్ని జనాల్లో కూడా ఇలాంటి దారుణం జరగదే. ఒక సంపక్క తమ్ముడు వాళ్ళ గర్భవతి అయితే ఏమి చేయాలి అర్థం కాక తల్లిదండ్రులు తలపట్టుకుని దగ్గర ఉన్న స్నేహితులు పిలుచుకున్నారు, బంధువులు పిలిచారు. దగ్గర వాళ్ళు అదే ఏంటంటే ఈ పని చేశారు, ఏంటి నాకేం అర్థం కావట్లేదా, ఈ పని చేశారు, వాళ్ళకి అన్ని సమకూర్చి పెట్టా, వాళ్ళు కాలు తెలియస్తా ఉన్నా వాళ్ళు ఈ పని చేశారని తల్లిదండ్రులు చెప్తూ మాట్లాడుతున్నారని వాళ్ళు నాకు ఏం పొరపాట్లేదు. మీరు సలహా ఏమైతే వాళ్ళ ఒక లేచి అంటాడు, అన్నా నువ్వు ఒక పని చేసి వీళ్ళిద్దరిని పెళ్లి చేసేద్దామని అంటున్నాడు. ఎవరికి? వాళ్ళిద్దరు ఏమవుతారు? అక్క తమ్ముడు పెళ్లి చేస్తారు. వీడికి బాగా వరుస ఊర్లో వీడికి వదిన లేదు, పెన్నాం లేదు, అక్క లేదు, చెల్లి లేదు. ఆయన బతుకు అదే కాబట్టి ఊరందరూ అదే గట్టి కట్టేస్తున్నాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేస్తాడు. ఇంకోటి అత్తగా నువ్వు కాబట్టి వదిలేసావన్నా నేనైతే ఇద్దరు నరికేస్తాను అన్నాను. ఏం చేయాలంట? ఏం చేయాలి? ఇద్దరిని నరకటం అంటే చెప్పి ఎవరు నరకలరా? కంటికి రెప్పలా కాపాడ బిడ్డల ఊరి మీద వదిలిపెట్టి బాధతున్నా ఎవరు నరకాలి? అదే వయసులో మనం రాలేదా? ఆ వయసులో మనం పెరగలేదా? నీచమైన కోరికలు పుడతాయి తెలీదా? తెలిసి వయసు వచ్చిన బిడ్డలు ఊరి మీద వదిలిపెట్టి అట్టగొడుగు తిన్న మనం నరకాలి. పిల్లలు నరికేస్తారా? ఒకళ్ళ కన్నీటి ప్రాంతంలో దినదిన అయ్యా దుష్ట లోకమున బిడ్డలు కాపాడమని కన్నీటి ప్రాంతం చేయమని వాక్యం చెప్పలేదా? ఏ తెల్లవారు లేచిన కానీ అయ్యా నా బిడ్డలు ఎక్కడ తప్పు చేస్తారని భయంతో బలిపిస్తలేదా? బలిపెట్ట దగ్గర చేరి తప్పు చేయకపోయినా ఒకవేళ చేస్తారేమోనని దినదినము గుండెలు పగిలిపోయేలాగా ఎత్తి ప్రార్థన చేసి ఏమో అలాంటి ఏ బిడ్డలు కాపాడుకోలేకపోతే నీ ప్రార్థన లేకుండా బిడ్డలు పట్టుకోకుండా తల్లిగా పశుత్వం రాజ్యం వెళ్తుంది. ఎక్కడితో పశుత్వం రాజ్యం వెళ్తా ఉంది. అందుకని రోజున యేసుక్రీస్తు ప్రభువు దానికి ఇదే మీకు ఆనవాళ్ళు ఏంటో తెలుసా? ఒక శిశువు పొత్త గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పెట్టారంటే పశువులకు ఆహారం అయ్యే ప్లేస్ లో ఇప్పుడు యేసు ఆహారంగా వచ్చాడు. పశువులాగా మారిపోయిన మనుషులారా యేసును తినండి, పరిపూర్ణ మానవులుగా బతకండి అని చెప్పారు. దేవుని స్తోత్రం. నీలో నా పరిపూర్ణ మానవత్వం రావాలంటే యేసుని తినాలి. నా శరీరం తిరిగిన రక్తం తాగువాడు నిత్యజీవం కలిగి ఉంటున్నాడు. కాబట్టి దానికి ఇదే మీకు అందుకు ఈ రెండు ఆనవాళ్ళు వాళ్ళు గొర్రెల కాపలు గుర్తుపడతారు. గుర్తుపెట్టుకొని మెలకుగా ఉండాలి. రెండోది బాధ్యతగా ఉండాలి. ఇచ్చినటువంటి ఆనవాళ్ళను నువ్వు ఆ రోజు గొర్రెల కాపలకు ఆనవాళ్ళు ఇచ్చారు, వాళ్ళు గుర్తుపెట్టారు. ఈ రాత్రి వాక్యం మీకెందుకు చెప్పాను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. అసలు ముగింపు అనగానే 100 కాయలు పొలి పెళ్ళిపెట్టి వెళ్తా ఉంటాం మొఖాలు ముగిస్తాను కానీ ముగిస్తున్నాడంటే అనుకుంటాను. ఇంకొక అరగంట చెబుతాడు చెబుతాడంట. ఇప్పుడు దాకా బుర్రలు తిన్నాడు రాలేదనుకుంటా. అసలు ఎంత పొంగిపోతూ ఉంటారు. అందుకని పాస్టర్ బడ్జెట్ ముగిస్తున్నాడు. ఎందుకంటే మేము మొఖాలు కాంతిని చూడాలని అర్థం కదా. చిన్న మాట చెప్తాను, ముగింపు ఎలాగ ఉండాలి కదా. రైట్. యేసుక్రీస్తు పుట్టాడు అని ఆనవాళ్ళు ఉండే కదండి, ఆనవాళ్ళు ఇచ్చారు కదా. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు అన్నారు. యేసు పుట్టినట్టుగా ఆనవాళ్ళు ఉండే కదా. మరి యేసు నీలో పుట్టినట్టుగా ఒక్క ఆనవాళ్ళు చూపించండి. ఏ ఊర్లో, ఏ ప్రాంతంలో, ఏ జనాల మధ్య మనం బతుకుతున్నామో ఈ జనాల మధ్యలో ఒక్క ఆనవాళ్ళు యేసు నాలో పుట్టాడు అంటానికి యేసు పుట్టినట్టుగా ఆనవాళ్ళు ఉంది. మరి నీలో పుట్టినట్టుగా ఆనవాళ్ళు ఉండయా? నీలో ఆనవాళ్ళు ఇవ్వగలుగుతున్నావా? గుర్తెట్టి నీలో యేసు పుట్టాడు అంటానికి ఒక్క గుర్తు నీ ప్రాంతంలోకి ఇచ్చి నువ్వేమి కానుక అవసరం. ప్రభువా నువ్వు నాలో పుట్టావని ఒక్క ఆనవాళ్ళని లోకానికి ఇస్తున్నాను. ఏ ప్రాంతంలో నివాసం చేస్తున్నావో ఆ నివాస ప్రాంతానికి ఒక్క ఆనవాళ్ళు ఇవ్వండి. తండ్రులుగా మన క్యారల్ జరుగుతుంది కదా. మా మిత్రుడు పాస్టర్ గారు సుదర్శన్ గారు ఉన్నారు. ఆయన ఒక సందర్భం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక పాస్టర్ గారు వాళ్ళు క్యారల్స్ పోతా ఉన్నారంట. క్యారల్స్ తెలుసు కదండి. మనం ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఈ క్రిస్మస్ అంతకాలం కూడా మన సంఘస్థులు అందరికి వెళ్తాం. చింతలేదిక యేసు పుట్టెను ఇంతగానో అని పాట కూడా చెంతతోనే పాడుతుంది అమ్మ. చింతలేదిక యేసు పుట్టెను ఎంత ఈ పాట ఇంత బాగా ఎక్కడి నుంచి చిత్రాన్ని వచ్చేటట్టు. అందుకని ఈ పాట పాడేటప్పుడు ఉల్లాసంగా పడుతాడు. పాట పాడేటప్పుడు ఎవరి క్యాల్సి పోతా ఉంటే మన వాళ్ళు తలకరించుకుని వెళ్తా ఉండగా మధ్యలో ఒక అపార్ట్మెంట్ లో ఒక బోర్డు కనపడిందంట. ఆ బోర్డు ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని బోర్డు ఉంది. ఈ వాక్యం ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? జనరల్ ఈ వాక్యం ఎవరింటి మీద ఉంటుంది? అవి ఏ ఫ్యామిలీ పెట్టుకుంటారు చెప్పండి? క్రిస్టియన్ ఫ్యామిలీ లేక అదర్ ఫ్యామిలీస్?
క్రిస్టియన్ ఫ్యామిలీ పెట్టుకుంటారు. ఇదిగో నేను త్వరగా వచ్చిన బోర్డు కనపడితే ఈ పాస్టర్ గారి క్యారెస్ కిలోలో దాకొచ్చి ఎవరైతే మన క్రిస్టియన్స్ లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మన విషయాన్ని చెప్పి టకా తలుపు కొట్టారండి. తలుపు కొట్టగా వాళ్ళు తలుపు తీశారు. అసలు తలుపు దిగా మనం వెళ్ళిపోయి లోపలికి. ఇక అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనటమే లేదు. లోపలికి వెళ్ళిపోయి అసలు ఎంత లేదే కానీ పాడతావు రే ఆపండి ఎవరు మీరు అని అన్నాడు. అమ్మ ఎవరు అంటే సైలెంట్ ఎక్కడో అక్కడ మెదకుండా వచ్చినారు. బాబు ఏంటి మీరు గబగబ లోపలికి వచ్చారు, మీరు ఎవరు అన్నారు. అయ్యా నేను పాస్టర్ గారు సరే మా ఇంటికి ఎందుకు వచ్చేవాళ్ళు అన్నాడు. అంటే మీరు క్రిస్టియన్స్ కాదా అన్నాడు. నేను క్రిస్టియన్స్ ఎవరు చెప్పాడు మీకు అన్నాడు. అయిపోయి ఇంకో లాపంటారు. ఇప్పుడు ఇది క్రిస్టియన్స్ కాదండి, ఎవరు చెప్పాడు క్రిస్టియన్స్ అని వినండి అన్నాను. లేదండి బయట ఒక బోర్డు చూసాము, ఇదిగో నేను త్వరగా వచ్చిన బోర్డు ఉంది, అది మాకు ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది, మా వాక్యం అనుకుని క్రిస్టియన్స్ పెట్టుకుంటారు అందుకని వచ్చేవాడి అన్నమాట. అవునా అరే అని వీళ్ళు ఆ కుర్రలు అనుకున్నారు మనలో కూడా క్రిస్టియన్స్ బ్యాక్స్ కుర్రాడు. అరే మనలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారా అంటే ఒకడు అంటాడు కిచెన్ రే ఎందుకు లేదులా ఆయన తాగు జానుకోలేడు అది క్రిస్టియనే అన్నాడు. ఏమి ఇచ్చేవరా నువ్వు అన్నవాడు ఎవడంట తాగుబోతు కూడా క్రిస్టియన్ అంటున్నాడండి. ఇదేంటక్క మనం ఇచ్చిన వాళ్ళు దేవుడి ప్రార్థన చేసి మనం తాగుబోతులమని జోదగాళ్ళమని తగాదలు మారడమని తనులాటపోయేవాళ్ళని ఇది ఆనవాళ్ళు. ఈరోజు నీలో నాలో కనుక క్రీస్తు పుట్టి ఉంటే ఒక్క మంచి ఆనవాళ్ళు ఇవ్వండి. యేసు పుట్టాడని ఆనవాళ్ళు ఉన్నాయి కానీ మనలో పుట్టారని ఒక్క ఆనవాళ్ళు ఈ లోకం చూసినట్లుగా ఈ ప్రపంచం చూసినట్లుగా నువ్వే ప్రాంతంలో ఉండరు వాళ్ళ మధ్య నీలో ఉండరా. మనం చెప్తాం కదా సాక్ష్యం చెప్పడం మంచిదే కమ్మా. ఈ రోజు ఎంతో మంది సాక్ష్యాలు చెప్తారు, దేవుడు చేసిన మేలు బట్టి సాక్ష్యాలు చెప్తారు, దానికి వ్యతిరేకంగా చెప్పండి. ఏ సాక్ష్యంలు అన్ని చెప్తారో మంచిగా చెప్పండి, కానీ అంతకంటే ముఖ్యం ఒక మంచి సాక్షిగా బతకండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. సాక్ష్యం చెప్పిన దానికంటే ఎక్కువగా ఏ ప్రాంతం ఒక మంచి సాక్షిని బతికి నీలో ఒక మంచి ఆనవాళ్ళు ఇదిగో ప్రభు నాలో పుట్టారని క్రిస్మస్ 8వ తారీఖు వస్తా ఉంది. ఆ రోజు తీసుకుని ప్రభువా ఈ సంవత్సరం నాలో ఉండాలని ఒక ఆనవాళ్ళు నా గ్రామానికి నా ఇంటికి నా ప్రాంతానికి నేను ఇస్తున్నానని ఒక చక్కని సాక్షి జీవితం ఉందే, ఒక చక్కని సాక్షి బ్రతుకుందే. మాటలోను చూపులోను నడకలోను నడవడికలోను ఒక మంచి సాక్ష్యాన్ని ఈరోజు ప్రభుకి ఇవ్వాలి. ఆనవాళ్ళు ప్రభు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు కనిపెట్టి ప్రకటించారు. ఈరోజు అదే ఆనవాళ్ళు నీలో ఉన్నట్టుగా యేసు పుట్టాడు అని మనం అందరికి సంబరాలు చేసి చెప్తున్నాం, కానీ ఆయన మనలో పుట్టినట్టుగా ఆనవాళ్ళు ఇవ్వండి, వాళ్ళే యేసు నమ్ముకుంటారు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. మంచిది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమించి ఆహ్వానించినటువంటి దైవజనులకి వారి కుటుంబానికి గురించి మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. థాంక్యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.